హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే గిబ్లీ ఫొటోస్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోటో వచ్చేసి నాదే అన్నమాట. ఇలా ఉన్న ఫొటోస్ ని నేనైతే తీసుకొచ్చి సింపుల్ గా ఇలా అయితే క్రియేట్ అయితే చేసుకున్నా. ఓకేనా, గిబ్లీ ఫొటోస్ అనేవి ఈ విధంగా అయితే నేను క్రియేట్ అయితే చేసుకున్నా. మీరు కూడా ఇదే విధంగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేనైతే సింగిల్ ఫోటో మాత్రమే చేసుకున్నా. మీరు ఒకవేళ ఫ్యామిలీ అయితే ఇక్కడ ఫ్యామిలీ ఫోటో మీరు ఇక్కడ ఇచ్చేసిన వెంటనే మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇదే విధంగా అయితే వస్తుంది. అంటే ఇలా చేస్తే మనకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ లో గానీ ఈ ఫొటోస్ అయితే ఇప్పుడు యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ ట్రెండింగ్ లో ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. ఓకేనా, గిబ్లీ ఆర్ట్స్ అనేది మనకు ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి ఫొటోస్ అనేది మనం ఇచ్చేస్తే, ఎందుకంటే మన ఫొటోస్ అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయి కాబట్టి మనకు ఆటోమేటిక్ గా తర్వాత ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా కూడా మనం ఫొటోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మన ఫొటోస్ అనేది సింపుల్ గా మనం ఇదే విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మన డాటా మొత్తం కూడా క్లియర్ అనేది చేసుకోవచ్చు. అంటే మన డాటా మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, అదే విధంగా ఇక్కడ మనం గిబ్లీ ఆర్ట్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఫొటోస్ అనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను. ముందుగా మీరు ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఇక్కడ మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేసి క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ క్రోమ్ లో ChatGPT అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మీ మెయిల్ ఐడితో మీరు ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి. ఓకేనా, మీరు ఏదైనా ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది కదా. ఈ కింద చూసుకుంటే మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి కింద. తర్వాత ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏదైనా ఒక ఫోటో అయితే ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా ఫోటో అయితే ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఒక ఫోటో అయితే ఇచ్చేసి డన్ మీద క్లిక్ చేసుకుంటున్నా పైన. ఓకే, ఈ ఫోటో మాత్రమే ఇక్కడ నేను ఇవ్వాలి అనుకుంటున్నా కాబట్టి ఈ ఫోటో అయితే ఇచ్చేసి మీరు ఇక్కడ క్రియేట్ ఏ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే, అంటే ఇక్కడ మనం టైప్ చేసిన విధంగా మాత్రమే ఇక్కడ వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏమని టైప్ చేస్తామో దానికి సంబంధించిన ఫోటో మాత్రమే ఇక్కడ అది తీసుకుంటుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఏమని ఇవ్వాలంటే గిబ్లీ ఆర్ట్స్ ఇమేజ్ అని ఇచ్చేయండి. గిబ్లీ ఆర్ట్స్ ఫోటో ఇచ్చేసిన ఒకటే, ఇమేజ్ అని వచ్చేసిన ఓకే అన్నమాట. ఇక్కడ నేను గిబ్లీ ఆర్ట్స్ దిస్ ఫోటో అని ఇచ్చేసి ఈ సింబల్ మీద క్లిక్ చేసుకోండి, మార్క్ మీద. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే వెంటనే రాదన్నమాట, కొద్దిగా టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఫోటో అయితే వస్తుంది, వెయిట్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే ఫైనల్ గా మనకు ఫోటో అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఫోటో వచ్చేసి నేను దీన్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఎలా చేసుకోవాలంటే, ఈ ఫోటో మీద పైన కనిపిస్తుంది ఇక్కడ మనకు డౌన్లోడ్ సింబల్, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు ఫైల్ వచ్చేసి డౌన్లోడ్ అయితే అవ్వడం జరిగింది. ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. అంటే ఇది బాగాలేదు అనుకుంటే మళ్ళీ మీరు ఇక్కడ వేరే ఫాంట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు మళ్ళీ వేరే ఫోటో వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎలాంటి స్టైల్లో ఫొటోస్ అనేవి కావాలి అనుకుంటున్నామో మీరు ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా దాని స్టైల్లో ఇక్కడ మనకు ఫోటో అయితే రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకేనా, చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. మీరు కొంచెం నిదానంగా, అంటే ఇక్కడ మనకు డైలీ వచ్చేసి ఒక 3 ఫొటోస్ కంటే ఎక్కువ అయితే తీసుకోదన్నమాట. అంటే ఈ ఫొటోస్ వచ్చేసి మనకు డైలీ ఒక 3 ఫొటోస్ మాత్రమే తీసుకుంటుంది ఇక్కడ ChatGPT. తర్వాత మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే 1 డే ఆగాలి. ఓకేనా, 1 డే తర్వాత మళ్ళీ మీరు ఫొటోస్ అనేవి క్రియేట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఏంటంటే చాలా మంది కూడా మనం ఇలా ఇవ్వడం ద్వారా మన ఫొటోస్ అనేది వేరే వాళ్ళు మార్పిడి చేసి మనకు బ్లాక్ మెయిల్ చేసి తర్వాత మన డాటా అనేది వాళ్ళ చేతులకు వెళ్తుంది కదా, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కదా అన్నని కూడా చాలా మంది కూడా అడుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఫొటోస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే తర్వాత ప్రాబ్లం అవుతుందని కూడా చాలా మంది కూడా అంటున్నారు. ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే, మొన్న రీసెంట్ గా చూసాం కదా మనం, రష్మిక మందన ఒక వీడియో వచ్చింది కదా, ఆమె ఫేస్ అనేది మార్పిడి చేసి కొంచెం బోల్డ్ గా చూపించారు కదా వీడియో వచ్చేసి. అలాంటి ప్రాబ్లం కూడా మనకు రాకుండా ఉండాలి అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ మనం పర్సనల్ గా మన ఫొటోస్ అనేది ఇస్తున్నాం కాబట్టి తర్వాత ఏఐ ఇప్పుడు మొత్తం వచ్చింది కూడా ఏఐ జనరేషన్ కాబట్టి అంత బాగోదు. ఇప్పుడు మన ఫొటోస్ కూడా ఎక్కడ కూడా మనం ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ వెంటనే మనం రిమూవ్ చేసుకోవాలి, లేదంటే డాటా మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలి. ఓకేనా, మరి ఇక్కడ మనం డాటా అనేది ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలంటే, పైన మీకు ఓకేనా పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని మీ మెయిల్ ఐడి మీద క్లిక్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు డాటా కంట్రోల్స్ అనేది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఆన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ అవ్వాలి. ఓకేనా, ఆఫ్ లో ఉండేలా చూసుకోండి. నేను ఇక్కడ ఇది ఆఫ్ అయితే చేస్తున్నాను.
ఈ విధంగా మీరు ఇక్కడ దీన్ని ఆఫ్ చేసుకుంటే మీకు తర్వాత ఎటువంటి ప్రాబ్లం అయితే రాదన్నమాట. మీ డాటా అన్నది వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఉంటుంది. మీకు కావాల్సిన ఫొటోస్ మీరు ఇదే విధంగా క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మీ డాటా ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లోకి వెళ్ళకూడదు అనుకుంటే సింపుల్ మీరు ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఆఫ్ చేసుకుంటే మీ డాటా అన్నది వాళ్ళ చేతుల్లోకి అయితే వెళ్లకుండా ఉంటుంది. తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో పరంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.